నేను తీసుకున్న డెసిషన్ వల్ల దేవుడు కూడా భయపడ్డాడు నీ ఒక్క దెబ్బతో అర్థమైంది. బాత్రూమ్ లో పడాలంటే భయం అక్కర్లేదు, కానీ ఇలా బహిరంగ పడాలంటే మాత్రం కూస్తుంది గుండె ఖచ్చితంగా కావాలి. అది మనకి ఎలా టన్ లో ఉంది కాబట్టి వచ్చారదా కూడా ఆలోచించకుండా పాడితే పక్కన వాళ్ళు పారిపోతారని తెలిసినా కానీ 10 సెకండ్లు కూడా ఆలోచించుకుని మైక్ తీసుకుని పాడేశాను. ఏంటంటే ఏమైంది నీకు తలతో కలగకుండా మాట్లాడుతున్నావు అంటే అసలు ఎందుకు ఏం జరిగిందో చెప్పే ముందు యాజ్ యూజువల్ మనం ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే సంవత్సరం మొత్తం వెళ్ళకపోయిన ఒక్క రోజు మాత్రం కంపల్సరీ వెళ్తాను. కేక్ కోసం కాదు, ఈ కలర్స్ అన్ని చూడడానికి ఒక్క రోజైనా ప్రేయర్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. అదేంటక్క ప్యూర్ హిందూ అయ్యండి చర్చికి వెళ్తావా అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో ఇంట్లో నేర్చుకునేది ఒకటే. సో ఐ బిలీవ్ దేవుడు ఎవరికైనా దేవుడే అండ్ ఐ రెస్పెక్ట్ ఎవరీ కల్చర్ అండ్ దర్ బిలీఫ్స్. మా ఊర్లో మా ఇంటి దగ్గర క్రిస్మస్ సంబరాలు అయితే మామూలుగా ఉండవు. ఆ రోజు నేను ఇంటి దగ్గర అవైలబుల్ గా లేకపోయినా ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు. ఈ రోజు మిస్ అయ్యారంటే మళ్ళీ 3 years వరకు ఇవన్నీ చూడలేనని చెప్పి ఇంటికి వచ్చి రాగానే ఎలా ఉన్నానో అలానే వెళ్ళిపోయాను. క్రిస్టియానిటీ అనగా డోంట్ స్ప్రెడ్ ఎనీ నెగటివిటీ బికాస్ అందరూ ఒకేలా ఉండరు. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే ఇగ్నోర్ చేయండి, అంతే తప్ప నెవర్ ట్రై టు బ్లేమ్ అండ్ జడ్జ్ ఎనీవన్. మా ఇంటి దగ్గర పీపుల్ అందరూ అయితే సో స్వీట్. ఇంటికి దేవుడు కూడా భయపడాలి. మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 6 నెలలు తప్పకుండా పోస్ట్ చేసే మన ఆచారాన్ని తప్పించి ఎప్పుడు వీడియోలో అప్పుడు పోస్ట్ చేస్తానని మాటిచ్చే కదా. సో నైట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫోన్ తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటే గొంతు పెగలడం లేదు. నైట్ అంతా మంచిగా తినడం వల్ల ఫుల్ కోల్డ్, మార్నింగ్ వాయిస్ అంతా మారిపోయింది. నా గొంతు మామూలుగా ఉన్నప్పుడు వినడమే కష్టం, ఇంకా ఈ టైంలో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి మిమ్మల్ని పరీక్షించడం ఇష్టం లేక 2 days అయి కొంచెం బెటర్ అయిన తర్వాత చెప్తున్నాను. సో ఇంత డిలేతో విషయం చెప్తాను నన్ను తిట్టుకోకుండా వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కూడా అస్సలు మర్చిపోకండి. ఉంటాను. Happy Christmas!